ఇదిగో చంద్రం, నువ్వు వెళ్ళి మా అబ్బాయి దగ్గర నాన్సీని పెళ్లి చేసుకుంటా అని ఎందుకు అడగకూడదు? ఎలా తాత ఇదంతా వీలవుతుంది? నేను అడిగానే మా మామనే. అదిరిపోయాడు ముసలాడు. ఎవరు? మా మామ. ఆ ముసలాడు గలాట అంతా చేయాలని చూశాడు. నేను ఆయన స్ట్రాంగ్ గా నిలబడి చూడు, ఇంకేం చేస్తాడు? పెళ్లి ఓకే. నవ్వుతావు? అదిగా తాత, నాయనమ్మ ఎలా లవ్ చేస్తుంటుందా అని ఆలోచిస్తే నవ్వొస్తుంది. నా ప్రేమ కథ చాలా పెద్ద కథ. 1900. హలో హలో, ఇది 1981. వీళ్ళ ప్రేమ కథ గురించి ఏం చేయమంటారు? నేరుగా వెళ్ళి పిల్లని ఇవ్వమని అడగమంటారా? వై నాట్? ఎందుకని భయపడతావు? ప్రభు ఉన్నాడు, పోయి అడుగు ధైర్యంగా. అలాగే. అలాగే అంటే ఎలా అడుగుతావు? ఏది ఒకసారి చెప్పు చూద్దాం. సార్, నేను మీతో ఒక ముఖ్యమైన... నిద్ర లేపుతున్నావా? గట్టిగా చెప్పరా. అంటే సార్, ఇంకా గట్టిగా కదా, కాస్త గట్టిగా. సార్ ఇప్పుడు చెప్పు. సార్, నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమైంది? ఏం చెప్పావో తెలుసా? పెళ్లి చేసుకుంటా అని చెప్పావు. ఒప్పేసుకుంటే మీరు గలాటా చేస్తే నేను రాను. బుజ్జి పాపం బిడ్డ కాళ్ళు ఆగుతున్నట్టున్నాయి. ఈ కూర్చో. కుర్చీ మార్చుకు తట్టుకొని పడతాను. ఏం పడవలే, కూర్చో. రే నాన్న, బాగా కూల్గా కామ్గా ఆలోచించి డైలాగ్ చెప్పు. అయితే చేతి చెప్పు. ఇదేంటి? ఇది ఒక రకమైన స్టైల్ తెలుసా? సరే చెప్పాలి మరి. సార్, మేమిద్దరం ఏమాత్రం ఆవేశపడకుండా బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. దీంట్లో ఉన్న కష్ట నష్టాలు మాకు తెలుసు. మేమిద్దరం ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కాదనకండి. ఈ మాత్రానికి ఇంతసేపా? నాన్సీ, వీఆర్ టేకింగ్. ఓకే, 1 2 3 గో. సార్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం. నా పేరు చంద్రం, ఈయన నా ఫ్రెండ్ చంటి. హలో హలో. మేమిద్దరం ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నాం. గుడ్. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? ఇది ఫ్రెండ్స్ ఏం కాదండి, ఇది వేరే విషయం. అసలు విషయం ఏమిటో చెప్పండి. మీ స్కూల్కి ఏమైనా చందా కావాలా? గుర్తొచ్చింది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మేమిద్దరం చాలా బాగా ఆలోచించి ఆవేశపడకుండా ఈ నిర్ణయానికి వచ్చాం. అందుకే మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కాదనకండి. ఇంతకీ ఏమిటి మీ ప్రాబ్లం? అది ప్రాబ్లం ఏం లేదు సార్. మా వాడు మీ ముందు కాస్త నర్వస్ గా ఉన్నాడు. విషయం అంతా నేను చెప్తాను. చంద్రం ఒక మంచి కుటుంబంలో పుట్టాడు. నెలకి 2000 పైగా సంపాదిస్తాడు. మా సైడ్ అంతా ఓకే. ఇంత జరిగిన తర్వాత కాదనడం ఏం బాగాలేదు. ఓ పని చేయండి, ఇద్దరిని ఆశీర్వదించండి. కూడా పప్పులో కాలుసాను అనుకున్నా. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంచెం క్లియర్ గా చెప్పండి. అదేనండి, మీ ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదమా? ఆశీర్వాదం దీనికి? అదేమిటి సార్, మీ అమ్మాయి పెళ్లికి మీరు ఆశీర్వాదం చెబితే ఎలా సార్? నా కూతురు పెళ్లి ఇప్పుడేం లేదే. ఇప్పుడు కాదు సార్, ముందుగా మాట్లాడుకుని డిసైడ్ చేసుకుని రికార్డింగ్ లేని డేట్స్ లో పెళ్లి ఫిక్స్ చేసుకుందాం. అదే సార్ మేము చెప్పేది. అందులో మీ ఇంట్రెస్ట్ ఏమిటి? అదేమిటి సార్, ఈ రోజు మీ ఇంటి అమ్మాయి అనుకోండి, రేపు మా ఇంటి కోడలు అవుతుంది కదా సార్. వాట్ డు యు మీన్? అదే సార్, వాట్ ఐ మీన్ ఈస్, నాన్సీ చంద్రం అబ్బాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నాం డిసైడ్ చేసుకున్నారు. జార్జ్, జార్జ్ వస్తున్నారండి. జార్జ్, ఏమైంది? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? ఐ వాంట్ టు నో. మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? మేమేం చేశాం డాడీ? నన్ను అడుగుతున్నావా? ఏం జరిగిందో చూడు. వీడు నీ చెల్లెల్ని పెళ్లి కడగడానికి వచ్చాడు. ఎవరితో తెలుసా? ఈ గుడ్డి వదవతో.
ఏమిటలా నీళ్ళు ఉంటావు? ఏమిట్రా ఏమైంది? ఇంకా ఏం కావాలి? నీ ముద్దుల మనవరాలు కథలు రాస్తాను, కవిత్వం రాస్తానంటూ వీడి చుట్టూ తిరిగింది. అది అలుసుగా తీసుకుని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని సిద్ధమయ్యాడు. మీరంతా ఏం చేస్తున్నారు? జస్ట్ 1 మినిట్. ఎందుకలా అరుస్తారు? నాన్సీ చంద్రాన్ని నిజంగానే ప్రేమించింది. ఈ విషయం మీకు తెలుసో తెలీదో తాతగారికి తెలుసు. థ్యాంక్ యూ డాడీ. డాడీ డాడీ Daddy is coming. My God save Daddy. My God save Daddy. ఈ జరిగిన గ్రంథం మీకు తెలుసా? తెలుసు. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ నాటకం? ఇవాళ నుంచి. ఇవాళ నుంచా? ఇవాళ కాదు. ఆ వేళ బాగా లవ్ చేసింది ఎప్పటి నుంచి అని అడిగాను. ఇవాళ నుంచి ఉంది. ఇవాళ నుంచి ఈ ఇవాళ వరకు అవును. ఏ వేళ? దిస్ ఇస్ రిడిక్యులస్. కట్టుదిట్టంగా ఒక ఆడపిల్లని ఎలా సాకాలో తెలియదు. కోపంలో ఇందరుండి ఏం చేస్తున్నారు? ఇదంతా మీ వల్లే. ఇందుకైనా తాత మనవరాళ్ళిద్దరూ ఎక్కడ చూసా గుసగుసలాడుకున్నారు. నువ్వు ఆగు. ఇదిగో మీ ఇద్దరు మర్యాదగా వెళ్ళిపోండి. గెట్ అవుట్. బయటికి పోతురా సార్, మర్యాదగా మాట్లాడండి, లేకపోతే ఏం చేస్తారా? మేము కూడా అలాగే మాట్లాడతాం. అంటే ఏమిటో నువ్వు అనేది? మర్యాదగా మాట్లాడరా అన్నాను. ఏంట్రా ఉట్టి సోడా పోస్తావు? వాడు ఎప్పుడు అంతే గురు. రే బావా చంద్రం, ఆ దేవుడే అడ్డుపడ్డా సరే నాన్సీ నీకు ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. నువ్వేం వర్రీ కాకరా. నా మీద నమ్మకం లేదా? మాట తప్పనవాడు నేను ఒక్కడనే. ఈ బ్రాంతి మీద ఒట్టు. కింద ఫస్ట్ టైం కదా కానీ ఏంటి? కోర్కెలన్నీ తీర్చే కలియుగ కామధేను. శోకం కావాలా? ఉంది. రౌద్రం కావాలా? ఉంది. రౌడీజం కావాలా? అది కూడా ఉంది. నవరస భరితం ఈ మధు కలశం, తాగితే పోవును నీరసం. వద్దు కానీ అరే వా, మన తాన్సేన్ కూడా చెప్పాడు. కానీ అంటే అక్కడ ఏం జరిగిందిరా? వీడు మన డబల్ బేస్ రావుడురా. రే రావుడు, తప్పు మందేరా. దొన్నపోతుకి దండం పెట్టాం, అది కొమ్ములతో కొమ్మింది అంతే. వాళ్ళ అంత అవమానం చేశారా? అవమానమా? కుక్క తెలుసా? కుక్కని కొట్టారు అంతే. పట్టు ఊరగాయ పట్టు. బాగుందా? ఇంకా కావాలి? ఊరగాయ మంద? 2. సభాష్ రా బావా. చూసుకో. వెంకటరత్నం నరసింహరాజుపేట పోయిరా పోయి బావా తీసుకో. ఫస్ట్ గా ఉంటుంది కానీ ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏదాదటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో. ఎందుకు అందుకే ఓకే. చంద్రన్న నీకు జరిగిన అవమానాన్ని సహించలేనన్నా. నేను కూడా సహించలేకపోయాను. రే నిన్ను కొడుతుంటే ఒక మాట అయినా అందిరా? అదేంటో మాట్లాడితే నేనున్నాను. మన వాడి కోసం నన్ను ప్రాణంగా నేర్చేస్తాను. నేనిస్తాను. ప్రాణం కావాలా? వద్దు. వద్దా? టిప్స్ కావాలా? వద్దు. వద్దంటే వద్దు. మరి ఇంకేం కావాలి? వాళ్ళని కొట్టాల. ఎవరిని? వాడాడి పిలిచారా? నువ్వు శ్యామ్కి ట్రంకాలు చేసి వెంటనే పీటర్ని ఇక్కడికి పంపించమను. అంతేకాదు. నో, నా జీవితాన్ని మీ ఇష్టాలతో నిర్ణయించకండి. ఐ లవ్ చంద్రం.
మళ్ళీ మళ్ళీ ఆ మాటే మాట్లాడు. ఆ గుడ్డి విధవకి ఎంత ధైర్యం నా ఇంటికొచ్చి నన్ను పిల్లనివ్వమని అడుగుతాడు రాస్కల్. డాడీ, చంద్రాన్ని గురించి చులకనగా మాట్లాడకండి. అతను ఎంత మంచివాడో మీకేం తెలుసు? అబ్బా, వాడి గురించి మాట్లాడితేనే నీకంత కోపం వచ్చింది. ఏదో గొప్పవాడైనట్టు. గుడ్డి రాస్కెల్. చూడు, నీ పీడు ఎంత మంచివాడో నీ కళ్ళారా చూడు. తప్ప తాగి రౌడీ మొక్కలు వెంటేసుకొచ్చాడు రాస్కెల్. అంతా మోగ్గా వచ్చారా? మగాడే ఆయన గౌన్ వేసుకుంటారా? తాగుపోతారా? పోండి 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 ఇక్కడి నుంచి. వదలే. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వేగా నన్ను గుడ్డి వెధవన్నావు అన్నాడా? అన్నాడు. ఓకే సరే, నేను గుడ్డి వెధవనే ఒప్పుకున్నాను. కానీ నేను చేసినంత నువ్వు చేయగలవా? నేను ఫిడిల్ వాయిస్తాను, నువ్వు వాయించగలవా? 1 2 3 చెప్పురా. వద్దు వద్దు, ఫిడిల్ తీసుకురాలేదు. ఇంకేం చేయగలను నేను? పల్టీ కొడతాను. పల్టీ కొడతారా వాడు? ఇక్కడ చోటు ఉందా? ఓకే, 1 2 రారా బయటికి, దొంగ వెధవ రా. ఇక్కడ ఎలా వచ్చింది ఇల్లు? ఏమిట్రా వాగుతున్నారు రాస్కల్స్? రండ్రా, ఎవరు వస్తారు? రండ్రా చూస్తాను. మిమ్మల్ని అందరూ పోరా లోపలికి. ఏంటి నాయన ఎలా టమాటా వెళ్ళిపో. నన్ను తన్నాడుగా. ఎందుకు నడతావు? ఆ రోజు మీ అన్నయ్య నన్ను కొడుతున్నప్పుడు చూస్తూ ఉన్నావు కదా. ఇవాళ నేను కొట్టానా? కిల్లి రంగు వచ్చింది. ఇప్పుడు మీ అన్నయ్య కనుక అడ్డుపడుతున్నావా? లోపలికి తీసుకురా. ఇన్నాడు ఏదో మంచివాడు అనుకున్నాను, మంచివాడు అని మా వాళ్ళతో పోట్లాడాను కూడా. కానీ ఇలా తాగు చల్లటి చేస్తావా? నీకు కళ్ళు మాత్రమే లేవనుకున్నాను, బుద్ధి కూడా లేదు. మరి నన్ను గుడ్డివాడుంటుందే. నాతో బజార్లంటే తిరిగినప్పుడు తెలీదా నేను గుడ్డివాడినని? అంతే. చంద్ర వెళ్ళిపోయి నా మాట ముందుకు వచ్చి వెళ్ళిపో, లేకపోతే పోలీసులు పిలిపిస్తాను. ఇక్కడ నుంచి నా మొహం చూడుకో, వెళ్ళిపో. ఇంతవరకు నీ మొహం చూశానేంటి? రిపోర్ట్ చేస్తావా పోలీస్కో? నాకు భయం లేదు. నన్ను కొట్టాలా? నేను ఈ కేసు అసెంబ్లీలో పెడతాను. హలో, పోలీస్ స్టేషన్. నెత్తి నారు కొట్టుకొని చెప్పాను, చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం? నువ్వు నా మాట వినిపించుకుంటేగా. ఆ పిల్ల, ఆ జాన్సో నాన్సో ఎంత వగలాడి కాకపోతే ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రాద్ధాంతం చేస్తుందా? అయ్యో పిన్ని, కాసేపు ఊరుకుంటావా? నా తల పగిలిపోతుంది. అవునరా, నేను మాట్లాడినప్పుడల్లా నా నోరు ఇలాగే ముగిస్తావు. ఇప్పుడేం జరిగిందో చూడు. నువ్వు నా మాట వినుంటే ఇంత గొడవ జరిగి ఉండేదా? ఇందా కాస్త మజ్జిగ తాగు. అత్తగారు ఉల్లిపాయ వేశారా? ఉల్లిపాయకి ఇంత సౌండ్. గుణపం మింగి సొంటి కషాయం తాగితే జీర్ణం అవుతుందా? ఇదంతా నా కర్మ. అయ్యో, నీ కర్మ కాదు, నా కర్మ. నేను చేసిందే తప్పు. నేను ఎందుకు ఇలా చేశాను? ఎందుకు ఇలా? ఇదంతా తలబద్దలు మాట్లాడతారా? నువ్వేం తప్పు చేసావురా? పెళ్లి సంగతి మాట్లాడటానికి వెళ్ళావు. నచ్చకపోతే మా పిల్ల నిబొమ్మను మర్యాదగా చెప్పాలి, కానీ చేయి చేసుకుంటారా? మర్యాద తెలియని పశువులు. దానికి తోడు పోలీసులు పిలిచి పట్టిస్తారా? నువ్వే హత్య చేసావా? వాళ్ళ ఇల్లే దోచేసావా? ఒరే బాబు, ఇదంతా నంగనాచి తంగపుర నాన్సీ వల్ల జరిగిందిరా. అయ్యో, అసలే గందరగోళం, ఇంకా ఎక్కువ చేయకపోయినా. అత్తగారు, వాళ్ళ నాన్న కేసు పెట్టాడే, దాని సంగతి ఏమిటి? నేనున్నానుగా, మరేం భయం లేదు. వాళ్ళతో మాట్లాడి కేసు విత్డ్రా చేయిస్తాను. రిడిక్యులస్. కేసు కొట్టేయించాలా? మీ వాడు చేసిన వెధవ పనికి జైలుకెళ్ళి తీరాల్సింది.
మీరు ఇదే చెప్పడానికి వస్తే ఇక మీరు వెళ్ళొచ్చు. తొందరపడకండి. ఇది నిదానంగా మాట్లాడుకుంటే మన రెండు కుటుంబాలకి మంచిది. రేపు మీ అమ్మాయికి పెళ్లి కావాలి కదండి. ఇప్పుడు ఈ కేసు, కోర్టు, నానాలరీ జరిగి మీ అమ్మాయి పేరు కాస్త పేపర్లో ఎక్కితే ఏం బాగుంటుంది చెప్పండి? గుడ్డ ముళ్ళ కంచె మీద పడింది. మెల్లగా తీసుకోవాలి, తప్పదు. బాగుందమ్మా మీరు చెప్పేది. పెళ్లి కావాల్సిన పిల్ల ఇంట్లో ఉంది. వాడు తాగొచ్చి నా గుమ్మంలో నానా రభసా చేస్తుంటే పోలీసులకు అప్పగించకుండా చూస్తూ ఊరుకోవాలా? అదే నేను చెప్పేది ఏమిటంటే, మీరు చెప్పాల్సింది ఏం లేదు, లోపలికి వెళ్ళండి. సరే, మీరు ఇంతగా చెప్పారు కనుక మీ వాడి మీద కేసు కొట్టేయించానుకోండి. రేపు మా అమ్మాయి పెళ్లి రోజున మళ్ళీ మీ వాడు తాగొచ్చి అల్లరి చేయడం నమ్మకం ఏమిటి? నా పెళ్లి గురించి మీరెవరూ బాధపడక్కర్లేదు. నేను చంద్రాని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. విన్నారా? ఇప్పుడు చెప్పండి, తప్పెవరదో. మీ అమ్మాయి ఇలా మాట్లాడుతూ ఉంటే మా వాడిని తప్పపట్టడం మర్యాదగా లేదండి. నాన్సీ, నువ్వు లోపలికెళ్ళు. డాడీ, నా పెళ్లి నా ఇష్టం. నా ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకండి. వాటికి నేను ఒప్పుకోను. ఏమిటో అవుతున్నావు? జార్జ్, ఇంత జరిగాక ఇంకా గుడ్డువాడికి పెళ్లి చేస్తాను కళ్ళ కూడా అనుకోకు. అనుకున్న ప్రయోజనం లేదు. మా వాడికి వేరే సంబంధం ఖాయం చేశాను. నేను నమ్మను. చంద్రం ఈ పెళ్లి ఒప్పుకున్నాడా? ఒప్పుకోక ఇంత రభస జరిగాక ఇంకా నిన్నే తలుచుకుంటూ కూర్చుంటాడనుకున్నావా? వాడిష్టం మీదే ఆ సంబంధం ఖాయం చేశాను. అరే, ఎందుకమ్మా ఏడుస్తావు? అతను మరో పిల్లని చేసుకుంటానంటంతో అతను ఎలాంటి వాడో అర్థమైపోయిందిగా. నీకు మంచి సంబంధం చూసి నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తాను. అమ్మాయి లోపల తీసుకెళ్ళి. ఊరుకోమ్మా నాన్సీ, లోపలికి పద. ఇక మీరు వెళ్ళి రావచ్చు. రండి అత్తగారు రండి. వెళ్ళిన పని ఏమైంది? నాన్సీని చూసావా? నాన్సీ ఏం చెప్పింది? చంటి, సూట్ కేసు ఏదైనా ఉందా? ఎందుకు? ఉందా లేదా? అక్కడ ఉంది. సూట్ కేసు ఎందుకు? అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలరా? జరగకూడదే జరిగిపోయింది. చి మనుషులా వాళ్ళు, రెండు కాళ్ళ పశువులు. చి ఒరే బాబు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు. వెళదాం పద. నేను ఎక్కడికి రాను. అక్కడ ఏమైంది? నాన్సీ చూసా. చంటి, ఈ బట్టలన్నీ వాడవేగా? సంస్కారం లేని మనుషులు. తండ్రి కొడుకు కలిసి అరిచారు, గొడవ పెట్టారు. సరే, ఆ పిల్ల అదేం తక్కువైందా? అది అంతకంటే గట్టిగా అరవడం మొదలు పెట్టింది. చంటి, ఈ బట్టలన్నీ మడత పెట్టు. నాన్సీ ఏం చెప్పిందో చెప్పు. ఇంకేం చెప్తుందిరా? తండ్రి చెప్పినవే చిలకలాగా ఒప్పచెప్పింది. నీ వల్ల దానికి చాలా అవమానం అయిపోయిందట. తాగొచ్చి గొడవ పెడతామని అనుకోలేదట. చి పదే ఆ మాట అనుకోవటం ఎందుకు మళ్ళీని? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళ నాన్న నాన్సీకి వేరే సంబంధం ఖాయం చేశాట. నీ మాట మీతో మరీ చెప్పమన్నాడు. మంచి సంబంధం చూసేవరా? ఇలాంటి వాళ్ళని జన్మలో ఇంతవరకు ఎక్కడా చూడలేదు నేను. చంటి, ఇవన్నీ మా వాడు పెట్టలా పెట్టు. బాబు జాగ్రత్తమ్మా. నాన్సీ ఏం చెప్పింది? అదే, అది అంతకంటే గట్టికురాలరా. నువ్వు గుడ్డివాడవట, నిన్ను పెళ్లి చేసుకునే ఇష్టం లేదట. అందుకని తాగొచ్చి తందాలు ఆడావని ఏవో సాకులు చెప్పింది. ప్రేమించడానికి నువ్వు కావాలట, పెళ్లి చేసుకుందుకేమో వేరే ఇంకొకటి కావాలంట. చంటి, ఈ పుస్తకాలన్నీ మావాడవేగా? నాన్సీ పెళ్లికి ఒప్పుకుందా? అది ఒప్పుకోకపోతే ఈ పెళ్లి ఏర్పాట్లు వాళ్ళెందుకు చేస్తారు? చంద్రం, నాకు భయంగా ఉందిరా. భయం ఎందుకు? నేనున్నాగా. ఏమైందిరా? అంతా చీకటిగా ఉందిరా. అత్తగారు, ఒకసారి రండి. పిన్ని, రండి. పిన్ని, 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 పిన్ని. నాకు కళ్ళు కనపడదని కదా నాన్సీ ఇలా ఎందుకు చేసి? నాకేదో భయంగా ఉంది తాత. ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ భయపడకూడదమ్మా. నువ్వు చందనం ఒకసారి కలుసుకుని వివరంగా మాట్లాడుకుంటే అంతా చక్కబడుతుందని నా నమ్మకం. ఎలా తాత? ఒకవేళ చంద్రం పిన్ని చెప్పింది నిజమే అయితే? నో, ప్రేమ కథలన్నీ చెప్పుడు మాటల వల్లే చెడ్డాయి. నువ్వే స్వయంగా వెళ్ళి అతన్ని కలుసుకో, అతనితో మాట్లాడు. అప్పుడు కానీ ఈ సమస్య తీరదు. చూడమ్మా, మనసుంటే మార్గం లేకపోదు. నాన్సీ,
నువ్వు ఈ కథకు ఎలాంటి ముగింపు ఇవ్వదలుచుకున్నావమ్మా? నాకే తెలియడం లేదు తాత. చూడమ్మా, నువ్వు దీన్ని ఎలాగైనా ముగించవచ్చు, కానీ ఆ ముగింపు దుఃఖాంతం కాకూడదనే నా ఆశ. రండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కుర్చీ దగ్గరికి వెళ్ళాలనుకోండి. 3 అడుగులు. ఓకే, 1 2 3. అరే, అలా జరిపి పెట్టకండి. మేమేం చేసినా ఒక కొలతల ప్రకారం చేయాలి. మీరు ఇలా నువ్వా అమ్మా? ఎవరు కొత్త వాళ్ళ ఇంట్లో దూరారనుకున్నా. చంద్రం ఇల్లు ఖాళీ చేసి 2 రోజులైందే. అవును, ఈ మధ్య నువ్వు ఇటుకేసి వస్తున్నట్లేదే, ఏమైందమ్మా? అన్నట్టు చంద్రం పెళ్లిట వాళ్ళ పిన్నిగారు చెప్పారు. ఇప్పుడు అసలు వాళ్ళ పిన్నిగారి ఇంట్లోనే ఉంటున్నాడు. అది సరే, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలా? ఏమమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? రా రా రారా సుల్తాన్ సుల్తాన్. మన సుల్తాన్ నాన్న చూసావా? 2 రోజులు నీకు ఎలా ఫ్రెండ్ అయిపోయిందో. చూసి మొరగటం ఫ్రెండ్, నీకు చాలా మంచి ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. ఎవరు కావాలమ్మా? చంద్రంతో మాట్లాడాలి. నీ పేరు? నా పేరు చంద్రంతో మాట్లాడాలి. నీ పేరేంటమ్మా? అది తెలుసు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. పేరు చెప్పండి అమ్మా, పిలుస్తాను. అక్కడే కూర్చున్నాడు కదండి, ఇప్పుడే మాట్లాడు. పేరేంటంటే చెప్పరేంటమ్మా? చంద్రంతో. ఎందుకు వచ్చావు ఇక్కడికి? చంద్రాన్ని చూడాలని. నీ పుణ్యమా అంటూ ఎన్నో ఏళ్ల తర్వాత నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు. వాడిని మళ్ళీ నా నుంచి దూరం చేయకు. నువ్వు చదువుకున్నదాన్ని అర్థం చేసుకోగలవు అనుకుంటాను. చంద్రన్ నిన్ను మర్చిపోయి సుఖంగా బ్రతకడం ప్రారంభించాడు. వాడి మాట మీదే ఇంకొక పిల్లని చూసి పెళ్లి కూడా ఖాయం చేశాను. చంద్రం పెళ్లి ఒప్పుకున్నాడా? వాడు ఒప్పుకోకపోతే పెళ్లి ఏర్పాట్లు ఎందుకు చేస్తాను? ఒక్కసారి అటు చూడు, ఎంత సంతోషంగా ఆడుకుంటున్నాడు. వాడిని మళ్ళీ పాడు చేయకు, వెళ్ళు. వాచ్మెన్, ఈ అమ్మాయిని బయటికి పంపించు. నాన్సీ, నువ్వు బాధపడకమ్మా, ఎడవకమ్మా. ఇప్పుడు మునిగిపోయింది ఏమీ లేదు. యూ హావ్ లెర్న్ ద లెసన్, దట్స్ ఆల్. ఇప్పటికైనా నా మాట విని అతన్ని మర్చిపోయి పీటర్ని పెళ్లి చేసుకో. మమ్మీ, మమ్మీ. నాన్సీ, ఏమమ్మా? ఏమైంది? అమ్మా నాన్సీ, అమ్మా కొంచెం చూస్తుండు. ఎలారా? జార్జ్, అమ్మా నాన్సీ, ఊరుకో అమ్మా. జార్జ్. ఏంటండి
ఏంటండి? నాన్సీ పీటర్ని పెళ్లి చేసుకోవడానికి Is it? నువ్వు వెంటనే చర్చికి వెళ్ళి అలాగే. ఫాదర్ తో మాట్లాడి వీలైనంత త్వరలో డేట్ ఫిక్స్ చేయి. అలాగే డాడీ. పీటర్ కూడా ఈ విషయం ట్రంకాల్ చేసి చెప్పు. సరే. ఇకపోతే ఇన్విటేషన్ కార్డ్స్ మంచివి సెలెక్ట్ చేసి ఆ అడ్రస్లన్నీ సరిగ్గా చెక్ చేసుకుని టైప్ చేసి నాకు చూపించు. అలాగే. ఏంటమ్మా చంద్రం ఏంటి ఏం వాయిస్తున్నావు? కొంచెం బోయింగ్ కరెక్ట్ చూసుకోమ్మా. నీ వల్ల కాకపోతే వేరే ఎవరైనా నువ్వు వాయించు బాయ్, టైం అవుతుంది. సారీ సార్. నేను కరెక్ట్ చేస్తాను సార్. కాన్సన్ట్రేట్ చేయరే. 1 more. సారీ సార్. చంద్రం వాయించండి. హీ విల్ ప్లే సార్. Doctor? Okay. Don't worry. She will be all right. డేవిడ్, అమ్మాయికి ఒంట్లో బాగోలేదు కదా, ప్రస్తుతానికి పెళ్లి తారీఖు మార్చుకుంటే? రెడ్యూక్లెస్, ఇంపాసిబుల్. ఏది ఏమైనా సరే తేదీ మార్చడానికి వీల్లేదు. స్ట్రెచ్చర్లో అయినా సరే దాన్ని తీసుకెళ్లి పెళ్లి జరిపించి తీరుతాను. ఈ పెళ్లి డేట్ మార్చడానికి కానీ వాయిదా వేయటానికి కానీ ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. అండర్స్టాండ్? సమస్త జ్ఞానమునకు ముంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమెన్. వివాహ ప్రకటన. దేవుని కృపతో గుంటూరు కాపురస్తుడు పీటరును ఆయనయు, హైదరాబాదు కాపురస్తురాలు నాన్సీ అను ఆమెయు వచ్చే 26వ తేదీన దేవుని ఏర్పాటు ప్రకారము పరిశుద్ధ గృహస్థ జీవనములో ప్రవేశింపనుద్దేశించుచున్నారు. వారు ఈ దాంపత్యములో ప్రభుని నామమందు ప్రవేశించు అందులో వర్తిల్లునట్లు వారి కొరకు ప్రార్థన చేయవలనని కోరుచున్నారు. వీరు జతపరచకూడదని న్యాయమైన హేతువునెవరైనా కనుపరుపగలిగిన ఎడల అట్టివారు తమ ఆక్షేపణను వివాహ దినములోగా తెలియజేయవలయునని హెచ్చరించుచున్నాను. ఇప్పుడు ఆక్షేపించని వారు ఇక ఎప్పటికీ ఆక్షేపించకూడదు. ఇది 3వ ప్రకటనగా సభకు తెలియపరచుతున్నాను. ప్రియమైన చంద్రం, నిన్ను కలిసి మాట్లాడలేని లోటు ఈ ఉత్తరం తీరుస్తుందని ఆశిస్తున్నాను. ఇక్కడ మా మనవరాలి పెళ్లిటి కుర్ర కుంకలంతా కలిసి నిశ్చయించారు. ఈ కబురు తెలియజేయడం మాత్రమే కాదు నా ఉద్దేశ్యం. నీ కష్టాన్ని నేను కూడా పంచుకుంటున్నాను. ఇలా ఎందుకు జరిగింది? మీ ఇద్దరూ ఆవేశపడకుండా కాస్త ఆలోచించుంటే ఇలా జరగకుండా జాగ్రత్త పడి ఉండేవారు కదా. సరేలే, గతాన్ని గురించి ఆలోచించి ఏం లాభం? దీనికంతా కారణం ఆ ప్రభువే అని ఆయన్నే నిందిద్దాం. కానీ ఒక్క మాట, అన్ని నిర్ణయాలు తీసుకునేది ఆ ప్రభువే అయితే ఆయన మొదటిసారిగా తప్పు నిర్ణయం చేశాడంటాను. ప్రేమతో తాత
ముసలాడు నిన్ను హేళన చేయడానికే ఉత్తరం రాశాడు. పైగా పెళ్లికి ఇన్విటేషన్ కూడా పంపాడు. ఇదిగో చూడు. ప్రేమట ప్రేమ. పాపం పెద్ద ఆయన ఏం చేస్తారు పాపం. ఈయన ఆ ఇంటి పెద్ద కదా, ఈ పెళ్లి జరగకుండా ఆయన అడ్డుపడచ్చు కదా అంట. నేను చూడలేను, ఆయన మాట్లాడలేరు. పెళ్లి కొడుకు పేరేంటో? ఏదో హీటరో పీటరో. పీటర్. పీటర్. పెళ్ళప్పుడు నీకెందుకు అదంతా? చెప్పురా ప్లీజ్. 26. చూసావా, 26, 268. ఆ పెళ్లి ఫట్టు, బ్యాడ్ నంబర్. అలా అనుకురా. 26 ఎల్లుండి. బావా చంద్రం, ఎక్కడున్నావురా? ఇక్కడున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి నువ్వు వస్తావా? ఎక్కడికి? పెళ్ళికి. పెళ్ళే? పెళ్ళి? డోంట్ బి ఫూలిష్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వెందుకు వెళ్ళాలి అక్కడికి? ఇన్విటేషన్ పంపించారే, వెళ్ళకపోతే బాగుండదు. పంపించారు, పెద్ద ఇన్విటేషన్. నువ్వు అక్కడికి రాలేదని ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. నువ్వు వస్తావా లేదా? నేను రాను, నాకు ఆత్మాభిమానం ఉంది. అయితే నేను వెళ్తాను. నువ్వు వెళ్ళు. వెళ్ళరా, నువ్వు అక్కడికి వెళ్ళి అవమానం పడుస్తే అప్పుడు తెలుస్తుంది. వెళ్ళు. అరే బావా వెళ్ళకరా, నా మాట వినరా. రే ఆగరా. రే ఎక్కడికి అడ్డ పోతున్నావు? పడతావు. అరే రే, అక్కడికి వెళితే అవమానం పడతావురా, నా మాట వినరా. దిగు. అదేమో వెనక్కి వెళ్ళిపోదామా? వద్దు. సరే పద. ఇటురా, ఇటు. జాగ్రత్త జాగ్రత్తరా. కూర్చో. అందరూ వచ్చేసారా? చంటి, అందరూ వచ్చేసారా? పెళ్లి కొడుకు వాళ్ళు లేకుండానా? నాన్సీ లేదురా. ఎవరికి తెలుసు? రే చంద్రం, పోదాం పద. వద్దులే, నేను ఇలాంటి పెళ్లికి ఎప్పుడు రాలేదు. ఉండిపోదాం. అవును, తాతగారు వచ్చి ఉండాలి. ఆయన ఎలా ఉన్నారు? ఆయనకి నిక్షేపంలో ఉన్నాడు. ఏం జరుగుతోందిరా? నాన్సీ వచ్చింది. నాన్సీ ఎలా ఉంది? చక్కగా ఉంది.
సంతోషంగా ఉందా? తెలియదు. ఏ విచారంగా ఉందా? తెలియదు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు. నాన్సీకి తగ్గినవాడేనా? అసలు నాన్సీ సంతోషంగా నేను ఒక పిచ్చివాడిని. అతనికే మంచి పెళ్లి కొడుకు, కళ్ళు కనిపిస్తాయి. నాన్సీ నిజంగానే సంతోషంగా ఉందారా? రే చంద్రం, ఏమనేవి కడుగుతురా, పోదాం పద. ఏ ఎందుకు? ఇంకా సేపట్లో పెళ్లి కూడా అయిపోతుంది, అంతవరకు ఉండి అనుభవించాలా? పోదాం. పీటర్ అని నీవు నాన్సీ అనే ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? కాపురము చేయుదును. నాన్సీ అనే నీవు పీటర్ అని ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమంతు జీవించి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? నాన్సీ ఒప్పుకుందారా? చెప్పురా. ఉండు. ఒరే చంద్రం, నాన్సీ ఏడుస్తుందిరే. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేనట్టుందిరే. అటెక్కడికి రా? స్కూటర్ తీసుకొస్తాను. నా మాట నువ్వు కూడా ప్రేమ వివాహం వల్ల పుట్టినవాడి వేరా ఫూల్. వాళ్ళు ఆపుకో, ఇది దేవుడు నిర్ణయించిన పెళ్లి. అయ్యయ్యో, ఏమండి మీకేమైనా పిచ్చి పట్టిందా? జార్జ్, అయ్యో వాళ్ళు ఆపండి. ఏమండి చూస్తారే, మీరు వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. చంద్రి ఎక్కడున్నా? నాన్సీ, దైవ సన్నిధిలో మీ వివాహము నిశ్చయించబడినది. దేవుడు జతపరిచిన దానని మనుష్యుడు వేరు చేయకూడదు.